నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా ఫలితం లేకుండా పోతుందా? సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ కు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సారిక గారు. నమస్తే మేడం. నమస్తే. అసలు స్పాండిలోసిస్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో స్పాండిలోసిస్ అనేది స్పైన్కి సంబంధించిన సమస్య. సో దీన్ని స్పాండిన్స్ అంటే వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో కొంత డిస్క్ ఉంటుంది. సో మనకి మెడ నుంచి కింద భాగం వరకు కూడా 33 వర్టిబ్రాస్ ఉంటాయి. వాటి మధ్యలో ఒక చిన్న కుషన్ లాంటి ఒక స్పాంజ్ రబ్బర్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఈ స్పాంజ్ స్ట్రక్చర్ నుంచి మనకి కొన్ని స్పైన్ మధ్యలో వర్టిబ్రల్ బాడీస్ నుంచి మనకు ఒక థిక్ బ్యాండ్ ఆఫ్ నర్వ్స్ అనేది మనకి ముందుకు వెళ్తూ ఉంటే దాని నుంచి మనకి బాడీగా వేరే అవయవాలన్నిటికీ కూడా నర్వ్స్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ దాని నుంచే మనకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా మనకి ఏదైనా వేడి కానీ చలి కానీ మనకి ఏమైనా స్పర్శ తెలియడం కానీ లేదా ఇక్కడ ఏమైనా తిమ్మిరిగా ఉండడం కానీ లేదా నొప్పిగా ఉండడం కానీ ఈ నర్వ్ ఈ మోటార్ అండ్ సెన్సరీ నర్వ్స్ అన్నీ కూడా దానికి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వర్టిబ్రల్ బాడీస్ అంటాం అంటే ఆ 33 బోన్స్ ఒకటి కింద ఒకటి అమరిక ఉంటూ దాని మధ్యలో ఒక సన్నటి బ్యాండ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అంటాం. ఈ ఎముకలు అరిగిపోయినప్పుడు ఆ మధ్యలో ఉండే డిస్క్ అనేది కాస్త ప్రెషర్కి గురవుతూ ఉంటుంది. సో దాని భాగంలో అక్కడ నుంచి వచ్చే నరాలు అనేది పించింగ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం స్పాండిలోసిస్ అంటాం. సో దీంట్లో మనకి స్పాండిలైటిస్ ఉంటుంది, స్పాండిలోసిస్ ఉంటుంది, స్పాండిలోలిస్థెసిస్ ఉంటుంది. సో ఇలాగా 4-5 వెరైటీస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఎక్కువగా మనం చూసేది 80% ఆఫ్ ద కేసెస్ మనం చూసేది అయితే ఏజ్ రిలేటెడ్ స్పాండిలోసిస్ చూస్తూ ఉంటాం. ఇంకొద్దిపాటిగా మనం చూసినట్లయితే ఓవర్ యూజ్ వల్ల ఉంటుంది లేదా ఇంజురీస్ వల్ల. సో ఎక్కువగా మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ కింద పడ్డప్పుడు కానీ కింద ఇలాగా కూర్చుండిపోవడం కానీ బైక్ మీద నుంచి పడ్డప్పుడు ఇలా ఇంజురీస్ అయినప్పుడు కూడా మనకు ఆ స్పైనల్ బాడీస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మనకు అక్కడి నుంచి వచ్చే నర్వ్స్ అనేది పించ్ అవ్వడం కానీ అక్కడ డిసెక్ట్ అవ్వడం కానీ అలాంటప్పుడు మనకి తీవ్రమైన లక్షణాలు అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ స్పాండిలోసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఎన్ని రకాలుగా అవి ఇబ్బంది పెడుతుంటాయి అంటారు? ఎస్. సో ఖచ్చితంగా ప్రస్తుత సమాజంలో చాలా మంది వరకు కూడా మెడ నొప్పి ఇన్ ద లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మెడ నొప్పి వస్తుంది లేదా నడుము నొప్పి వస్తుంది లేదా మెడకి నడుముకి మధ్యలో డాట్సల్ ఆస్పెక్ట్ అక్కడ కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే మన బాడీ మొత్తం కూడా ఇట్స్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, అంటే పోస్టరల్ ప్రాబ్లం. అంటే మన రోజువారీగా మనం కూర్చోవడం కానీ మనం పడుకునేటప్పుడు కానీ మనం జర్నీస్ చేస్తూ ఉంటాం, అలాంటప్పుడు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం మన వృత్తిపరంగా. సో అంటే బయట ఎక్కువగా వెహికల్స్లో వెళ్తూ ఉండడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్. సో ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో ముఖ్యమైన భాగంగా మన స్పైన్ మీదే పడుతూ ఉంటుంది. అంటే మన బరువు కూడా స్పైన్ మీదే పడుతూ ఉంటుంది. మనం తిన్న ఆహారం కూడా ఒకవేళ అది విటమిన్ డి కానీ కాల్షియం అనేది రిచ్గా లేకపోతే కూడా మనకి బోన్స్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మన శరీర బరువు అంతా కూడా స్పైన్ మీదే ఉంటుంది కాబట్టి. సో చాలా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన యొక్క శరీరాన్ని ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడైనా కొద్దిపాటిగా నొప్పి కానీ ఏదైనా ఉంటే ఒక 2 వీక్స్ వరకు అది సెట్ అయిపోవాలి. అంటే బై ఫిజియోథెరపీ కానీ చిన్న ఎక్సర్సైజెస్ కానీ చిన్న మార్పుల వల్ల అది సెట్ అవ్వాలి. కానీ 2 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటుంది ఆ నొప్పి, మెడ నొప్పి ఉండొచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, అది ఏదైనా కూడా మనం ఎన్ని మెజర్స్ తీసుకున్నా తగ్గట్లేదు, పెరుగుతూ వస్తుంది, అది ఒక భాగానికి వస్తుంది, ఐదర్ కాళ్ళకి రావచ్చు, చేతులకు రావచ్చు. సో ఇలా కొంతమందికి ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా వస్తూ ఉంటుంది, ఛాతి భాగంలో కూడా ఉంటూ ఉంటుంది. సో ఇది బాగా పెరిగే కొద్దీ కూడా సమస్యలు కాస్త మంటలుగా ఉండడం, సూదులు గుచ్చినట్టుగా ఉండడం, తిమ్మిరిగా ఉండడం ఇలా ఉంటూ ఉంటుంది. సో ఇవి ఎక్కడైనా కూడా వచ్చినప్పుడు ఫస్ట్ మినిమం మెజర్స్ తీసుకుంటాము. అయినా తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. లేకపోతే దీన్ని అశ్రద్ధ చేసే కొద్దీ కూడా ఇదంతా ఒక అలైన్మెంట్ సిస్టమ్ కాబట్టి ఎక్కడైనా ఒక్క బోన్లో డ్యామేజ్ వచ్చింది అని అంటే నిదానంగా మనకి ఆ డీజనరేషన్ అరుగుదల అనేది మిగతా బోన్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మిగతా డిస్కులు కూడా పక్కకి జరిగే అవకాశం ఉంటుంది, మిగతా నర్వ్స్ కూడా పించ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు లక్షణాలు ఎక్కువయ్యి మనల్ని రోజువారీ డైలీ యాక్టివిటీస్ని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు రవికుమార్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం
నమస్తే రవి గారు, చెప్పండి. మేడం నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ అండి మేడం. ఎంతకాలం నుంచి? ఒక 1 year అవుతుంది మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు పని? నేను ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన మేడం, ఒక 4 years 5 years దాకా క్యాబ్ నడిపించాను. అయితే బాగా ఈ మెడ నొప్పుతుంది మేడం. మెడ ఇట్లా చూడలేకపోతాను మేడం, అక్కడ లెఫ్ట్ గానీ రైట్ గానీ. ఓకే, స్టిఫ్నెస్ వచ్చిందండి మీకు. మేడం ఓకే, ఈ చేతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? చేతులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, కుడి పక్క కానీ ఎడం పక్క? ఏం లేదు మేడం. ఓకే, కేవలం మెడ మాత్రం తిప్పలేకపోతున్నారు. అవును మేడం. ఓకే, ఈ మధ్య కాలంలో ఏదైనా ఇంజురీ జరగడం, అంటే మీకు తల మెడ భాగంలో దెబ్బలు ఏమైనా తగలడం జరిగిందా? ఏం లేదు మేడం, అట్లాంటిది ఏం లేదు. ఓకే, ఈ స్టిఫ్నెస్ ఎంతకాలం నుంచి ఎక్కువగా ఉంది? ఇప్పుడు ఒక 6 months అవుతుంది మేడం. 6 months నుంచి ఉంటుంది. ఓకే, మరి ఎంఆర్ఐ తీయించారా? ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళలే మేడం. డాక్టర్ ఉండి ఒక ఎక్స్రే తీసిండు. ఆ ఎక్స్రే తోటి మాకు నీకేం కాదండి, కాకపోతే బోన్ అరిగింది అని చెప్పింది మేడం. యూజువల్ గా మెడ భాగంలో ఎక్కువ అరుగుదలవే సంబంధించి ఉంటాయి. సో ఇది మీ వయసు ఎంత? 34 years మేడం. ఓకే, మీకు అర్లీగానే అరిగిపోవడం జరిగింది. ఇది ఓవర్ యూజువల్ కూడా ఉంటుందండి. అంటే మీరు ట్రావెలింగ్ చేశారు కదా, అంటే ఎక్కువగా తిరగడం వల్ల కూడా ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు కింద స్క్రోల్ అవుతున్న ఒకసారి నెంబర్కి కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అయితే మీకు స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది, దీన్ని రిలీఫ్ చేయడానికి ఖచ్చితంగా మంచి మందులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. పూర్తిగా తగ్గుతుంది. కొంచెం నొప్పి తగ్గిన తర్వాత మనం చిన్నపాటి ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటే ఈ స్టిఫ్నెస్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. ప్లస్ ఎక్కడైతే బోన్స్ అనేది మీకు C3 C4 లెవెల్లో అరిగిపోయి ఉంటాయి, సో వాటిని మనం ఇప్పుడు ఆపకపోతే ఇంకా డ్యామేజ్ ఎక్కువయ్యి అప్పుడు మీకు ఇప్పుడైతే చేతులకి లక్షణాలు లేవు. రాడిక్లోపతి అంటాం, అంటే మన చేతికి వస్తుంది, చిన్న బాటిల్ పట్టుకోవాలన్నా చిన్న పని చేయాలన్నా కూడా వణుకుతూ ఉండడం, బాగా విపరీతంగా నొప్పి, బలహీనంగా ఉండడం, ఏదో ఉన్నట్టుగా బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇటువంటి లక్షణాలను కూడా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. సో అశ్రద్ధ చేయకండి, సంవత్సరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ ఒకసారి సంప్రదించండి. ఓకే మ్యామ్, అంటే ఒకప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే 40 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళకి అలా ఇలాంటి కండిషన్స్ రావడం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్లోనే ఇలాంటివి వస్తున్నాయి. దానికి కారణాలు ఏంటంటారు? సో ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి అని అంటే ఇందులో మెంటల్ స్ట్రెస్ అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. శారీరక శ్రమ అనేది తగ్గింది. సో చాలామంది కూడా రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ చేస్తారు తప్పితే వాళ్ళ శరీరం కోసం అని ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా తక్కువ మందిగా ఉంటుంది. అంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం కానీ, వార్మప్ అంటాం, అంటే మన శరీరం అంతా కూడా కండరాలతో ఎముకలతో నిర్మాణమై ఉంటుంది. సో అంటే మన యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే, సో ఈ యొక్క కండరాల్ని మనం ఉదయకాలం సమయం, రాత్రంతా మనం రెస్టింగ్ ఫేజ్లో ఉంటాము. సో ఉదయకాలం లేచినప్పుడు కొంతమందిలో మానసిక ఒత్తిడి వల్ల ఉండుండొచ్చు, లేదా వంశపారంపర్యంగా కూడా ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే లోపల కొద్దిపాటిగా వాపుకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో వాటిని మనం కరెక్ట్ చేసుకోకుండా పొద్దున్నే రెగ్యులర్గా మన హెవీ వర్క్ డ్యూటీస్ సడన్గా మనం మూవ్ అయిపోయేటప్పటికీ మన యొక్క వర్టిబ్రల్ బాడీస్, నేను ఏదైతే చిన్న చిన్న బోన్స్ అనేది చెప్పానో అమెరికా, దాని చుట్టూ కూడా మజిల్స్ ఉంటాయి. సో ఆ మజిల్స్ అనేది పుల్లింగ్ చేస్తుంది అనమాట. అంటే అది దాన్ని పుల్ చేయడము, ఒక బోన్ని మాత్రమే పుల్ చేయడం వల్ల ఆ మధ్యలో డిస్క్ అనేది పక్కకు జరుగుతూ ఉంటుంది. సో ఆ డిస్క్ జరిగినప్పుడు లేదా ఈ బోన్స్ అనేది అరిగిపోవడం ఉంటుంది. సో డిస్క్ కూడా అరిగిపోతుంది. సో ఈ డిస్క్ అరిగిపోవడము, ఈ బోన్స్ అరిగిపోవడం వల్ల వచ్చే సమస్యనే ఈ స్పాండిలోసిస్గా మనం చెప్తాం. సో ఈ అరుగుదలను ఆపాలంటే ఖచ్చితంగా మనం రోజువారీ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మంచి ఆహార నిల్వలు, ప్రోటీన్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి కనుక మనం చేయగలిగితే, చిన్నపాటి స్ట్రెచ్చింగ్స్ లాంటివి మనం చేసుకోగలిగితే రోజువారీగా, ఈ ప్రాబ్లం ఒకవేళ ఉన్నా కూడా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు మనం మెడికల్ హెల్ప్ తీసుకుంటూ నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ ఇది రికవర్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాసరావు గారు తెనాలి నుంచి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య చెప్పండి మేడంతో. హలో, నమస్తే, చెప్పండి సార్. అమ్మా, మరి నేను బ్లడ్ టెస్ట్ చెప్తే విటమిన్ డి లోపము ప్లస్ B12 లోపం అన్నారమ్మా. ఓకే, అయితే నాకు ఒకేసారి నరాలు గట్టిగా పట్టి వదిలేసినట్టుగా వస్తుందమ్మా. అది ఎందుకు వస్తుందని టెస్ట్ చేపిస్తే విటమిన్ B12 ప్లస్ విటమిన్ డి లోపం అన్నారమ్మా. దానికి
మా హోమియోలో మందులు ఉంటాయా ఉండవా? ఉంటాయండి. అయితే మీ వయసు ఎంత? 54 అమ్మా. 54. మీకు అండర్లయింగ్ డయాబెటీస్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ? అది కూడా టెస్ట్ చేయించమ్మా. షుగర్ లేదమ్మా. ఓకే, షుగర్ లేదు. సో కొలెస్ట్రాల్ ఇబ్బందులు? షుగర్ ఉందని కాళ్ళకు ముందు షుగర్ టెస్ట్ చేయించా. ఓకే, అది లేదు. అది లేకపోతే మళ్ళీ ఈ టెస్ట్ చేశారు, ఇది లోపం అన్నారు. ఓకే, దీంతో పాటు ఇంకేమైనా వేరే ఇబ్బందులు ఉన్నాయా? ఇంకేం లేదు, మధ్య నరాలు అదే కాళ్ళు లేకపోవడం, నరాలు బాగా పట్టి వదిలేస్తున్నాయి. ఓకే ఓకే, సరే అండి. మీరు ఇంతకుముందు ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు? నేనేం పని చేయమన్నా, అది పాల కేంద్రం. ఓకే ఓకే, సరే అండి. కొంతమందిలో జన్యువుల పరంగా కూడా, అంటే జెనెటికల్లీ వంశపారంపర్యంగా కూడా ఈ లోపాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం ఎంత బాగా ఆహారం తీసుకున్నా, మనం ఎంత జాగ్రత్తలు పాటించినా కూడా మన జెనెటికల్లీ మనకు వంశంలో ఎవరికైనా ఇట్లాగా B12 లోపాలు కానీ విటమిన్ D లోపాలు కానీ ఉన్నప్పుడు అది ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మందులు ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు. కొద్ది కాలంలోనే ఆ డెఫిషియన్సీస్ అనేది మనం క్లియర్ అవ్వడం జరుగుతుంది, మీ నొప్పులు కూడా తగ్గడం జరుగుతుందండి. సో వాటిని క్రాంప్స్ అంటాము. సో ఇవి పట్టేయడం అనేది జరుగుతుంది. మీకు కొంచెం చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోండి. కాస్త యోగా, సూర్య నమస్కారం చేసినా కూడా మీకు బాగానే ఉంటుంది మీ వయసుకి. వాకింగ్ కూడా చేయొచ్చు మీరు కొద్దిపాటిగా. సో మనకి రక్త ప్రసరణ అంతా బాగుంది అని అనుకుంటే మాత్రం చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ మీరు మందులు తీసుకుంటే గనక పెయిన్ తగ్గుతుంది. స్టిఫ్నెస్ ఏదైతే మధ్యలో క్యాచీనెస్ అవుతుందో మీకు ఆ మజిల్స్ అనేది అది క్లియర్ అవుతుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రాధ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి మేడంతో. నాకు మెడ అరుగుదల అన్నారండి ఎక్స్రే తీపిస్తే. ఓకే, కానీ నాకు చెమటలు బాగా వస్తున్నాయండి. చెమటలు వస్తున్నాయి, ఒకసారి బాడీ సపోర్ట్ లేనట్టుగా అనిపిస్తుంది. మీ వయసు ఎంతమ్మా? చేతికి తిమ్మిరి వస్తుంది, చేతులకి తిమ్మిర్లు వస్తున్నాయి, చెమటలు బాగా వస్తున్నాయండి. మీ వయసు ఎంత? చెమటలు పేసు అది 54. 54. ఓకే, మీకు ముట్ట ఆగిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మోసనా? చెమటలు కాదమ్మా, మెనోపాజ్, మెన్సెస్ ఆగిపోయి. మెనోపాజ్ అంటే నాకు ఫైబ్రాయిడ్స్ రిమూవ్, అదే ఇది రిమూవ్ అయిందండి. ఫైబ్రాయిడ్స్ హిస్టరెక్టమీ చేశారు, గర్భసంచి 7 years అయింది ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ చేసి. ఓకే, మీకు అంటే నాకు మెడ అరుగుదల అనేది 13 years అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా పెయిన్ వస్తుంటే, తల హెడేక్ వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడప్పుడు మెడిసిన్ ఇస్తే తగ్గే 2 years 3 years అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు మధ్యలో బాగా చెమటలు బాగా వస్తున్నాయండి. అదే ప్రాబ్లం అవుతుంది, సపోర్ట్ లేనట్టుగా, తలకి బాడీకి సపోర్ట్ లేనట్టుగా అట్లా అవుతుంది. ఈ చేయి తిండి రోజులు ఇట్లా తలంత ఏదో అంత కళ్ళు తలంత ఏదో అనిపిస్తుంది. చెమటలు బాగానండి, విపరీతం. ఏసీలు ఉన్నా కూడా చెమటలే. అర్థమైందమ్మా. దీనికి ముఖ్య కారణం అయితే మీ యొక్క హిస్టరెక్టమీ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మనకి మెనోపాజ్ న్యాచురల్గా వచ్చిన వాళ్ళల్లో కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి. సో మీకు ఒక సర్జరీ జరిగింది కాబట్టి, సో మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపాలు ఉండడం వల్ల, కంప్లీట్గా హార్మోన్ లేకపోవడం వల్ల వచ్చే ముఖ్య లక్షణమే హాట్ ఫ్లెషెస్ అండి. సో దాంతో పాటుగా తొందరగా ఎముకలు అరిగిపోవడము, ఆస్టియోపోరోసిస్ అని అంటాము. అంటే ఎముకల్లో పట్టుత్వం లేకపోవడం, బోల్పారిపోవడం అంటాము. సో ది బోన్ డెన్సిటీ అనేది లేకపోవడం అనేది ముఖ్యంగా ఈ మెనోపాజల్ స్టేట్లో పోస్ట్ హిస్టరెక్టమీ, గర్భసంచి తీసేసిన సందర్భాల్లో ఈ యొక్క సిమ్టమ్స్ అనేది మనకు లక్షణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే చర్మం దురదలుగా ఉండడం, పొడిబారుతూ ఉండడము, తలనొప్పిగా ఉండడము, మూడ్ అసలు ఏమి చేయాలన్నా కూడా శక్తి లేకపోవడము, బాగా నీరసంగా ఉండడము, ఒళ్ళంతా నొప్పులుగా, బలహీనంగా, మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా మనకి హార్మోనల్ ఇబ్బంది వల్ల వచ్చే లక్షణాలు. దాంతో పాటుగా వచ్చిన కాంప్లికేషన్లో మనకి స్పాండిలోసిస్, మీ యొక్క మెడ సమస్య అనేది వచ్చింది. సో కారణం అనేది మన హార్మోనల్ లెవెల్ నుంచి కూడా మనం బోన్ లెవెల్కి కనుక మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకున్న ఇబ్బంది ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఈ హాట్ ఫ్లెషెస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఓవర్ ద కౌంటర్ కానీ నొప్పుల మందులు తీసుకోవడం వల్ల తగ్గదండి. ఎందుకంటే మీ ఎముకలు అనేది డీజనరేషన్ అయింది, అరిగిపోయాయి. ఇప్పుడు మనం ప్రివెంట్ చేయాలి, అంటే ఇంకా డ్యామేజ్ కాకుండా మనం ఆపాలి. ఇప్పటికే దాని యొక్క స్పాండిలోసిస్ నుంచి మీ నర్వ్ అనేది పించాయి, మీకు చేతుల వరకు వచ్చేసింది అని అంటే అది నర్వ్ డ్యామేజ్ అనేది కాస్త ముందుకు వెళ్తుంది అనే అర్థం. దాన్ని ఇప్పుడు మనం ట్రీట్మెంట్
తీసుకుని కంట్రోల్ చేసుకుంటేనే ఇంకా పెరగకుండా ఉండే అవకాశం, లేకపోతే రోజువారీ చిన్న పనులు చేసుకోవాలంటే కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తూ మీ యొక్క స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ ఇస్తూ మేము నర్వ్ కరెక్ట్ చేస్తాము. సో మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ ఒకసారి మీ దగ్గర ఏ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని సంప్రదించండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, అరుణ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య చెప్పండి మేడం. అదేనండి, మెడ పైన నరాలు వేలు సరిగాయి, సరిగాయి. ఓకే చెప్పమ్మా, ఇంకా లక్షణాలు ఇబ్బందులు చెప్పండి. అది స్పైన్ ప్రాబ్లం అండి, నాకు మెడ వేలు సరిగాయండి. ఓకే, మీ వయసు ఎంత? 59 అండి. 59. ఓకే, మీకు అండర్లయింగ్ షుగర్ కానీ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. ఆరోగ్య సమస్యలు ఏం పని చేస్తుంటారు? నేను జాబ్ చేస్తా అండి, అది ప్రాబ్లం. ఓకే అమ్మా, జాబ్ చేస్తాం. ఓకే. సో ఈ మెడ ఇబ్బందులు అనేది మీకు ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఇప్పుడు నాకు దాదాపు 9 ఇయర్స్ నుంచి ఒక వేలు అరిగిందని చెప్పారండి అప్పట్లో. అయితే ఇప్పుడు మాత్రం మొన్న నేను ఒక 4 months క్రితం, అప్పుడు 5 months క్రితం చేయించుకున్నా, చెకప్ చేయించుకుంటే హైదరాబాద్ లో ఎంఆర్ఐ తీశారు, అందులో 6 వేలు సరిగాయని చెప్పారు. ఓకే ఓకే, అదే అమ్మా, అరుగుదల పెరుగుతుంది. సో ఆడవారిలో ముఖ్యంగా ఈ ముట్టాగిపోయే సమయం మెనోపాజ్ ఆ టైంలో మనకి ఎముకలు అరిగిపోవడం ఉంటుంది. మనకు 30-40 సంవత్సరాల నుంచే కాస్త శరీరం పట్ల మనం ధ్యాస పెట్టుకోకుండా మనం దాన్ని కేర్ చేసుకోకపోతే ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత ఇటువంటి సమస్యలు అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుందమ్మా. సో వీటి గురించి మీరు ఇప్పుడు జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు కంగారు పడొద్దు, బాధపడొద్దు. కానీ 9 సంవత్సరాలు కూడా మీకు తగ్గలేదు అని అంటే అది తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక బోన్లో మొదలైన అరుగుదల అనేది మీకు 4-5 బోన్స్ వరకు కూడా ఇప్పుడు వచ్చేసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఫ్రెష్గా మనం చూసినట్లయితే ఎంఆర్ఐ ఇంకెక్కువ సమస్య కూడా ఉంటుందమ్మా. ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాలు మీరు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ అశ్రద్ధ చేస్తూ సమస్య అనేది పెరుగుతూ వచ్చింది, మీకైతే ఎక్కడ ఉపశమనం అయితే లేదు. కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా మనం ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం, కొంతకాలం మెడిసిన్స్ వాడితే మీకు ఎముకల్లో బలాన్ని ఇవ్వడానికి ఉంటుంది. అక్కడ ఏదైతే నరం అనేది మనకు ఒత్తిడికి గురవుతుందో దాన్ని పూర్తిగా రిలీఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఎక్సర్సైజులు చేయాలి, మంచి ఆహారం తినాలి. దాంతోపాటు మనం ఇచ్చే ట్రీట్మెంట్ని కూడా మీరు డిసిప్లైన్గా, అంటే ఒక పద్ధతికి ఏదో ఒక నెల వాడేసి కాస్త నొప్పులు తగ్గగానే 2వ నెల వదిలేసి మళ్ళీ 4వ నెల ఎలాగంటే అలా ఉండిపోయి అలా కాకుండా మీరు రెగ్యులర్గా మేము చెప్పినంత కాలము కోర్సులో ఉంటూ మీరు కంప్లీట్గా మానేంత వరకు కూడా మందులు వాడితే మీకు ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది, పెరగకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కూడా శరీరంలో బలహీనత ఎప్పుడు పెరుగుతూ ఉంది, ఏజింగ్, మనం ఇవి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో పట్టుత్వం తగ్గుతుంది, కండరాల్లో పట్టుత్వం తగ్గుతుంది. సో వాటి వల్ల ఇటువంటి సమస్యలు అనేది మనం ఫేస్ చేస్తాం. సో దగ్గరలో ఉన్న క్లినిక్ ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని సంప్రదించండి మా. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు ఇబ్రహీంపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి మేడం. మేడం నాకు మెడల C5, C6, C7 ఓకే డిస్క్ ప్రాబ్లం చెప్తారు మేడం. ఏషియాలో చూపించుకున్నా మేడం. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఎంత కాలం నుంచి ఉంది? ఏం లక్షణాలు ఉన్నాయి చెప్పండి. ఏషియాలో మేడం సంవత్సరం నుంచి ఉంది సార్ మేడం. సంవత్సరం నుంచి ఉంది. ఓకే, మీకు దెబ్బలు ఏమైనా తగిలాయా? దెబ్బలు ఏం తగలేదు మేడం. ఓకే, సో ఇది సంవత్సరం నుంచి ఉంది అంటున్నారు. అంతకుముందు ఏం పని చేసేవాళ్ళు? వృత్తి పని? అగ్రికల్చర్ మేడం, నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, సరే, కంగారు పడొద్దండి. దీనికి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. అరుగుదలను ఆపుతూ జరిగిన ఏదైతే అక్కడ మనకి ఇబ్బంది ఉందో దాన్ని మనం క్లియర్ చేయడానికి మంచి మందులు అయితే ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3 రకాల మందులు మనం వాడడం జరుగుతుందండి. సో ఎముకలకి, మధ్యలో ఉన్న డిస్క్కి, అక్కడ నుంచి వచ్చే నరానికి, ఈ 3టికి మనం మందులు వాడితే కనుక మీకు నొప్పి తగ్గుతుంది. అక్కడ నుంచి వచ్చే స్టిఫ్నెస్ అంటాం, అంటే పట్టేసినట్టుగా ఉండడము, కొంతమందికి వాపులు కూడా ఉంటూ ఉంటాయి ఇటు బోత్ షోల్డర్స్లో. సో వాటిని కూడా మనం అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దగ్గరలో ఉన్న క్లినిక్ ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని సంప్రదించండి.
ఓకే మ్యామ్, అంటే కొంతమంది ఇలాంటి పెయిన్స్ ఉన్నా సరే ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో ఒకవేళ స్పాండిలోసిస్ని కనుక ట్రీట్ చేయకుండా వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో చాలామందికి అలవాటైంది ఏంటంటే మనకి నొప్పి రాగానే నొప్పి తగ్గడానికి ఇన్స్టెంట్గా మందులు వేసుకోవడం అనేది అలవాటు. సో మనం చాలా మంది కాలర్స్ని ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ అందరూ కూడా సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు, లేదా 9 సంవత్సరాలు, కొంతమందిని చూస్తే 10-15 సంవత్సరాలు కూడా ఈ ముందు నుంచి, అంటే చిన్నగానే అది స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్లో, ఒక దశలో జస్ట్ స్టేజ్ 1 లానే స్టార్ట్ అవుతుంది. కానీ అది సరిగ్గా అవగాహన లేక ఓవర్ ద కౌంటర్ మందులు తీసుకోవడం, లేదా ఒక నెల వాడతారు, దాన్ని మళ్ళీ సరిగ్గా ధ్యానం పెట్టుకోరు అని అంటే అసలు ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, దానికి ఏమి చేస్తే అది మళ్ళీ రాకుండా ఉంటుంది అనే అవగాహన ఎవరు ఇవ్వకపోవడం ఒక లోపం అని చెప్పొచ్చు. పేషెంట్ కూడా దాన్ని తెలుసుకోకపోవడం అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో పేషెంట్స్కి కూడా మనకి వెన్నుపూస సమస్య వచ్చింది అని అంటే మనలో కొన్ని మార్పులు చేసుకోవాలి అన్న అవగాహన ఖచ్చితంగా ఉండాలి. సో ఎప్పుడైతే ముఖ్యంగా ఈ ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, మగవారిలో చూస్తూ ఉంటాము, ఎక్కువగా ఆడవారిలో వీళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. సో థైరాయిడ్కి ట్యాబ్లెట్ వాడుతున్నాం కదా, అయినా ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, కానీ ఖచ్చితంగా ట్యాబ్లెట్ వాడేది అనేది మనం కొద్దిపాటిగా ఉపశమనం, అంటే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఆ డెఫిషియన్సీస్ వల్ల అయ్యే డ్యామేజెస్, ఈ బోన్ డ్యామేజెస్ అనేది మాత్రం క్లియర్ కావు. ఇంకొంతమందిలో అయితే ఒబేసిటీ, స్థూలకాయ ఉండడం వల్ల ఈ సమస్యలు చూస్తుంటాం. ఇంకొంతమందిలో అన్కంట్రోల్డ్ షుగర్స్ అవి ఉండడం వల్ల సమస్యలు. కొంతమందికి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ డీజనరేషన్, అర్లీ ఏజింగ్ ప్రాసెస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కారణాలు తెలుసుకొని దీన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక ఇది సివియర్ స్టేట్కి వెళ్ళదు, కొంతకాలానికి మనకు ఖచ్చితంగా రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సంధ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది. అంటే ఒకసారి ఈ స్పాండిలోసిస్ కండిషన్ వచ్చిన తర్వాత హోమియోపతి ద్వారా అది కంప్లీట్గా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉందా, లేదా అంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మాత్రమే ఆపగలుగుతారంటారు? లేదండి, కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏజ్ ఆఫ్ ద డిసీజ్, అంటే ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది, వాళ్ళ వయస్సు, వాళ్ళ అండర్లయింగ్ పెథాలజీ, అంటే వాళ్ళలో థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సీరం విటమిన్ డి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క వృత్తి ఎలా ఉంది, వాళ్ళు డే టు డే చేసే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. సో వీటిలన్నింటినీ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా మనకి మంచి మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా మందిని మేము అక్యూట్ కేసెస్, అంటే తీవ్రమైన నొప్పి ఇంకా సర్జరీకి వెళ్ళాలన్న కేసులు కూడా మేము ట్రీట్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా మంచి రిలీఫ్ కూడా ఉంది. సో ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల వాళ్ళకి తాత్కాలికంగా ఉపశమనం, కానీ అక్కడ డిస్క్ కరెక్ట్ కాదు, మనకి డీజనరేషన్ ఆగదు, ఆ నర్వ్ కూడా మనకి ఎక్కడైతే పించ్ అవుతుందో అది మాత్రం క్లియర్ కాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి మనం దీనికి కొంత కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటాం. ఇది కొంతమంది వ్యక్తుల్లో, కొంతమంది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది ఈ కాల్షియం ప్రాబ్లమ్స్, ఈ బోన్ ప్రాబ్లమ్స్ అనేది. సో దీన్ని కవర్ చేసే కోటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే కోటేశ్వర గారు, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగా డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఇది నడువు నొప్పి, మెడకాడ నుంచి బాగా పెయిన్ వస్తుంటది. బాగా మెడ కాడ నుంచి అయితే డాక్టర్ దగ్గర చూపించుకున్నా మేడం ఖమ్మంలో. చూపించుకుంటే బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఎంఆర్ఐ చూపించారు. చూపిస్తే ఈ అరుగుదల 3 చోట్ల గ్యాప్ వచ్చింది అన్నారు. ఎన్నిపోసుకి బాగా ఈ నరం ఒత్తిడి పడుతుంది అని చెప్పేసి తొంటి నరం, కుడి కాలు నరం బాగా గుంజుతుంటది మేడం. ఓకే, అంటే మీకు వస్తుంటది. తుంటి భాగం నుంచి కిందకు వస్తుందా, కాలు మొత్తం లాగుతుందా? అది ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు బాగా వస్తుంటది. ఓకే, నడుం భాగంలో నొప్పి ఉందా, వెనకాల కింద? ఇక్కడ ఉంటది కదా మేడం మనకి బ్యాక్ పెయిన్. ఓకే ఓకే, ఆ భాగంలో ఇట్లా మెడ నరాలు కూడా బాగా నొప్పి వచ్చినప్పుడు తలంతా విసురుతుంటది, మెడ భాగం కాడించింది. బాగా ఇబ్బందిగా ఉంటది మేడం. అది టాబ్లెట్స్ వాడిన కాసేపు అట్లా ఉంటుంది, మళ్ళీ మేడం. అర్థమైంది. సరే అమ్మా, మీరు ఎప్పుడే వంగి బాగా మనం ఎక్కువ పని చేస్తుంటాం కదా మేడం, అట్లా ఊడ్చినప్పుడు ఇట్లా ఎక్కువ బాగా వస్తుంటది.
అయితే మీరు పూర్తిగా ఇట్లా వంగి ఊడవడం అనేది కింద కూర్చోవడం అనేది చేయకూడదండి. సో మీరు కాస్త మోకాళ్ళతోటి మీరు ఎక్కువగా చైర్లో కూర్చోవడం, కింద పూర్తిగా కూర్చోకండి, పూర్తిగా వంగొద్దు. మీరు కొన్నాళ్ళు కొంచెం బాగా విపరీతంగా ఇబ్బంది ఉందంటున్నారు కాబట్టి మందులు మీరు వాడాల్సిన అవసరం ఉందండి. ఖమ్మంలో ఖచ్చితంగా మన బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు ఏదైతే రిపోర్ట్స్ చేయించుకొని ఉంటారో, డిస్క్ అరిగిపోయింది అన్నారు కదా, అవి తీసుకొని వెళ్ళండి. అక్కడ ఒక చిన్న పరీక్ష కూడా చేస్తాము. అని అంటే మీకు లెగ్ కాలు భాగంలో నొప్పి ఉందంటున్నారు, సో అది తుంటి భాగం నుంచి పూర్తి కాలు భాగం వరకు ఉంది. సో అదెంత తీవ్రంగా ఉంది, దాని నుంచి మీకు ఏమైనా కండరాలు ఇబ్బందులు ఉన్నాయా, రక్త ప్రసరణ ఇబ్బంది ఉందా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సింది ఉంటుందమ్మా. మీరు ఒక్కసారి దగ్గరలో ఉన్న క్లినిక్కి సంప్రదించండి, నెంబర్కి కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అశ్రద్ధ చేయకుండా ఈరోజే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. మీకు ఒక వారంలో కాస్త నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. ఆ తర్వాత మీకు కొన్ని ఎక్సర్సైజెస్ అవి చెప్తాము, అవి చేసుకుంటూ మీరు మందులు తీసుకుంటే పూర్తిగా ఇది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇన్స్టాంట్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నట్టుగా ఉండదు. సో అలాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఫలితం ఉండదు. నిదానంగా అయినా సరే శాశ్వతంగా తగ్గే పరిష్కారం అనేది చూడాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సారిక గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.